హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు పాడులో జరిగే ట్రైబల్ మార్కెట్ చూపించబోతున్నాను. గిరిజన సంతని. యాక్చువల్గా ఈ పాడు అనే విలేజ్ మనకి ఒరిస్సా స్టేట్లోకి వస్తుందన్నమాట. అలాగే అరకుకి ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లో ఉంటుంది, హాఫ్ అన్ అవర్ జర్నీలో. ప్రతి లక్షవారం జరుగుతుందన్నమాట ఈ ట్రైబల్ మార్కెట్. చూడండి, చాలా పెద్ద ట్రైబల్ మార్కెట్. చూడండి, ఇక్కడ వెజిటబుల్స్ అమ్ముతున్నా. ఒకసారి మాట్లాడదాం. అమ్మా, కిత్నాకే పైసా? ఇప్పుడే చూడండి, ఆగాగరకాయలు ఏ కిత్నా? కుడే 20 రూపాయలు అంటే ఇది ఆగాగరకాయలు. చూడొచ్చు, చూడండి, చాలా పెద్ద ట్రైబల్ మార్కెట్. కాకపోతే చాలామందికి ఇక్కడ తెలుగు రాదు, ఒరియా వాళ్ళు వస్తారన్నమాట ఎక్కువ. చూడండి, ఇవన్నీ రాజ్మా, ఇవన్నీ చూడొచ్చు, ఇవన్నీ రాజ్మా అంతా. చూడండి, చింతపండు లాగా ముద్దలు చేసి అమ్ముతారు. అమ్మా, కిత్నాక? 50. ఏక్ 50. ఏక్ కొడే అంటే ఒకటి 20 రూపాయలు అంటే ముద్ద. చూడొచ్చు, ఏం చేపలు అమ్మ ఇవి? మछली. नाम क्या है मछली का? బతియా చేపలు అంట. ఆల్మోస్ట్ పాములు లాగా ఉన్నాయి అన్నమాట. పాములు చూడొచ్చు చేప. కిतना అమ్మ పైసా? పైసా కిतना? ఎంత? ఏక్ 50. ఒకటి 50 రూపాయల. ఓ, చాలా కాస్ట్ ఎక్కువ. ఏ కిత్నాకమ్మా? ఏ కిత్నాక? 40. ఓకే, 40 రూపాయలు అంటే ఇది కత్తి. చూడొచ్చు, చిన్న కత్తులు కూడా ఉన్నాయి. కూడా ఇది 20 రూపాయలు అంటే ఇది. చాలా పెద్ద మార్కెట్ అన్నమాట పాడువా ట్రైబల్ మార్కెట్. వెజిటబుల్స్ అన్నీ వస్తాయి అన్నమాట, అన్ని రకాల వెజిటబుల్స్ అవి. చూడండి, చేపలు ఇక్కడ అమ్ముతున్నాడు ఈయన. కిత్నాగా చేపలు? పైసా కిత్నా? సోయే ఏక్ సోయే. ఓకే, 100 రూపాయలు అంటే ఇది. చూడండి, చేపలు చిన్నగా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. ఆ ప్యాకింగ్ చూడండి, ఆకుల్లో పెట్టాడు అనమాట. చాలా బాగుంది ఇది అనమాట. ఇవ్వండి, ఇక్కడ కూడా కొంచెం చేపలు ఉన్నాయి. అమ్మా, కిత్నాగా? పైసా కిత్నా? 250. 250 రూపాయలు అంటే ఇది బుట్ట. 250. ఇక్కడ కూడా చేపలు మొత్తం ఉన్నాయి. ఏ కిత్నాకమ్మా పైసా? 100 రూపాయలు. అమ్మా, కిత్నాక? 50. జొన్నపొడి చూడండి, 50 రూపాయలు అంట. మన సైడ్ కూడా ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్. కాకపోతే చూడండి, ఇక్కడ వంకాయలు అవి చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. ఈ ఏకే కిత్నా అమ్మా పైసా? కిత్నా? 50. ఇవ్వండి, ఎదురు కుక్కలు 50 రూపాయలు అంట. ఎక్కడ చూసినా ఇక్కడే ఎదురు కుక్కలు అవి చాలా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. ఎదురు కుక్కలు కానీ, దుంపలు కానీ, ఇవ్వండి, పెండలం కూడా ఇక్కడ ఉన్నాయి. ఏ కిత్నాకమ్మా పైసా? కూడా 20 రూపాయలు ఇది. సో మొత్తం వెజిటబుల్స్ అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. చూడొచ్చు, ఇక్కడ ఈ ట్రైబల్ మార్కెట్లో మనకేంటంటే వెదురు కుక్కలు, పెండలం దుంపలు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఏ కిత్నాకమ్మా పైసా? 50.
50 రూపాయలు అన్నీ 20-50 రూపాయలు ఉంటున్నాయి అన్నమాట. చూడొచ్చు ట్రైబల్ మార్కెట్లో. అది కాకపోతే ఏంటంటే తెలుగు రాదు మీకు, తెలుగు రాదు వీళ్ళకి, తెలుగు రాదు, ఒరియా అనమాట. అదొక్కటే ప్రాబ్లం. ఎందుకంటే ఎక్కువ మంది ఒరియా వాళ్ళు ఉంటారు ఇక్కడ ట్రైబల్ మార్కెట్లో. తెలుగు వాళ్ళు చాలా తక్కువ, తెలుగు వచ్చిన వాళ్ళు కూడా చాలా తక్కువ, సంతకి కొన్న వాళ్ళు కూడా చాలా తక్కువ అనమాట తెలుగు వాళ్ళు. సో వీళ్ళకి ఏంటంటే మనకు జస్ట్ రేట్లు అడిగి తప్పించి యాక్చువల్గా వీళ్ళు పండిస్తారు లేదో అడుగుదాం అనుకున్నాను నేను, కానీ మనకు ఒరియా రాదు కాబట్టి ఇంకా అడగలేదు అనమాట. అది వీళ్ళు పండిస్తారు, ఎక్కడి నుంచి తెస్తారు అవి కూడా డీటెయిల్స్ అడిగి ఉండేవాడిని తెలుగు వచ్చి ఉంటాయి కనుక. అదనమాట పరిస్థితి. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఈ ట్రైబల్ మార్కెట్ మీద, పాడవ ట్రైబల్ మార్కెట్ మీద 2 వీడియోలు చేశాను ఆల్రెడీ. ప్లీజ్ చూడండి, మన ఛానల్ ఉంటుంది విలేజ్ విజువల్ ట్రీ ఛానల్లో 2 వీడియోలు చేశాను, అవి కూడా బాగుంటాయి చూడండి. డీటెయిల్గా చేశాను అనమాట పాడవ ట్రైబల్ మార్కెట్ మీద. ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఈ చేపలు పెట్టే బుట్టలు అమ్ముతున్నారు, ఒకసారి మాట్లాడదాం. చూడండి ఈ చేపలు పెట్టే బుట్ట అనమాట. అమ్మా కిత్నాకే? 50 రూపాయలు అంటే ఇది చేపలు పట్టి వేసుకునేది అనమాట. చూడండి ఇక్కడ కూడా గుడ్డు అమ్ముతున్నారు. కిత్నాకమ్మా? 100 రూపాయలు. ఇది 50. అది 20? कोड़े ఓకే. చూడండి క్యా ధూప్ హై క్యా? ధూప్ సో అదనమాట. కాకపోతే పాడవ ట్రైబల్ మార్కెట్ చూడండి, ఎక్కడ చూసినా కాల్చిన చేపలు అనమాట. విపరీతం, ఎక్కడ చూసినా కాల్చిన చేపలు. గైడ్ చూడండి డిఫరెంట్గా ఉంది, ఇది అల్యూమినియం అనమాట. అమ్మా కిత్నా అమ్మాయి? కిత్నాకా అమ్మా? 50 రూపాయలు అంట ఇది గరిటె. చూడొచ్చు. ఏ కిత్నాకా అమ్మా? कोड़े. ये कितने का अम्मा? माछ? हाँ कितने का? हाँ कितने का अम्मा? 300, 400, 300, 400 చెప్తున్నారు. చూడండి చాలా పెద్ద మార్కెట్ అన్నమాట. కాకపోతే ఎక్కడ చూసినా ఈ కాల్చిన చేపలు, ఎదురు పొక్కులు, ఇవన్నీ ఎక్కువ, దుంపలు ఇవన్నీ చాలా ఎక్కువ అమ్ముతున్నారు అనమాట పాడవ ట్రైబల్ మార్కెట్లో. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఏవో కాయలు అమ్ముతున్నారు. ఇవి క్యాయ్ అమ్మాయి? క్యాయ్? పైసా కిतना है? 50 రూపాయలు అంట. కానీ పేరు నాకు అర్థం కాలేదు, ఏదో చెప్పింది. జాంకాయలాగా ఉన్నాయి అవి. చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. మన సైడ్ ఇలాంటివి కనబడదు. నామ్ క్యా హై ఇస్కా? నామ్ ఏదో చెప్పింది మనకు అర్థం కాలేదు. అమ్మా కిतना అమ్మా? మిర్చి కిतना? కుడే 20 రూపాయలు అంట. 20 రూపాయలు. చూడండి అందులో ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే తెలుగు వచ్చి ఉంటే వాళ్ళతో తెలుగులో మాట్లాడదాం, కానీ తెలుగు రాదు వాళ్ళకి. అన్నమాట చూడచ్చు. ఫ్రెండ్స్ చూడండి ఇదంతా యాక్చువల్ నేను ఈ పాడవ ట్రైబల్ మార్కెట్ మీద ఒక 2 వీడియోలు చేశాను ఇంతకుముందు. ఎవరైనా చూడకపోతే చూడండి, డీటెయిల్ వీడియోలు చేశాను అనమాట 2. అది ఎవరైనా చూడకపోతే ప్లీజ్ చూడండి. ఇదండి ఇటువైపు అంతా మనకి మట్టి కుండలో అనమాట. మట్టి కుండలో అమ్ముతున్నారు అండ్ అటువైపు గాజులో అమ్ముతున్నారు. అన్నీ మట్టి కుండలు అనమాట. ఇక్కడ నెయ్యిలో అమ్ముతున్నారు.
కితనమ్మ ప్యాకెట్ दस दस 10 రూపాయ 10 రూపాయలు అంటే చూడండి ఎంత తక్కువ ఉందో. ఏ కితనా అమ్మ? दस 10. ఓకే, ఇది కూడా 10 మురీలు కూడా 10 రూపాయలు అంట. చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. కాకపోతే చాలామందికి తెలుగు రాదు ఇక్కడ, అదొకటే ప్రాబ్లం. అప్పు తెలుగు అయితే తెలుగు తెలుగు రాదా? తెలుగు రాదు, ఒరియా. ఓకే, ఇదే ప్రాబ్లం అనమాట. వీళ్ళకి ఎవరికి తెలుగు రాదు, మనకు ఒరియా రాదు. ఇవ్వండి, ఇక్కడ కూడా ఎదురుపప్పులు అమ్ముతున్నారు. కిట్నా అమ్మా? ఉల్లిపాయలు కిట్నా? కూడా 20 రూపాయలు అంటే ఇది. యాక్చువల్గా పావు కేజీ 1/2 కేజీ ఉంటాయి, మనకన్నా తక్కువ అనమాట. అదే వాళ్ళు పండిస్తారా ఏంటని అడుగుదామన్నా కానీ మనకు ఒరియా రాదు, అది ప్రాబ్లం అనమాట. మిర్చి కిतना अम्मा पैसा? कोड़े पूरा कोड़े। कहाँ से आप? गांव किधर है? गांव आपका गांव किधर है? తెలుగు తెలుగు రాదు ఈ సంతలో ఎవరికి తెలుగు రాదు. ఇంకా మనం కొంచెం మనం ఏదో రేట్ల వరకు అడగగలం అంతే, అంతకు మించి ఇంకా అడగడానికి ఏం లేదు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చూడండి, ఇది ఎంత పెద్ద మార్కెట్, పాడవ మార్కెట్. ఆల్మోస్ట్ అరకు కన్నా నాకు తెలిసి పెద్దది అనుకుంటాను, లేదంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది అరకుకి. చూడండి, ఇక్కడ పెరుగు అమ్ముతున్నారు అనమాట. వీళ్ళు పెరుగులు అమ్ముతారు. దాదా కిतना है पैसे? 20 रुपया एक ग्लास, 20 रुपया. ఓకే, దహీ అనా? ఓకే ఓకే, చూడండి దహీ ఇది. मेरे को नहीं चाहिए। ये क्या है? 150. क्या है ये? घी. ఓహో, నెయ్యి అనమాట. घी అంటే ఇది घी. ఇది 150, 150 అంటే ఇది. ఓకే, ఇదిగోండి, ఇది కూడా ఉంది ఇక్కడ. ఏ కితనాకా? 800 रुपया. 800, 800 అంటే ఇది घी. ओके दादा, थैंक यू. इसको दे दो. ఇవ్వండి, ఇవి కళ్ళుకి చేసే ఇవన్నమాట ప్యాకెట్స్. చూడండి, వీళ్ళు గిరిజనులు తీసుకెళ్తారన్నమాట వాళ్ళ ఇంటి దగ్గర కళ్ళు చేసుకోవడానికి. చూడొచ్చు, ఇవి కళ్ళులో మట్టి కళ్ళు కలుపుతారనమాట, బియ్యం కళ్ళులోనే ఈ ప్యాకెట్స్. చూడొచ్చు, ఇవ్వండి, ఇవి మనకి అన్ని ట్రైబల్ మార్కెట్లో దొరుకుతుంది అనమాట. ఇది కిतना ప్యాకెట్? 20 రూపాయలు అనమాట. కళ్ళు చేయడానికి కదా. ఓకే ఓకే, మట్టి కళ్ళు చేయడానికి 20 రూపాయలు అంట ప్యాకెట్. చూడండి, ఇక్కడ కబాబులు కాలుస్తున్నారు, చికెన్ కబాబులు. అమ్మా పైసా కిतना? 20 రూపాయ. ఇవ్వండి, చికెన్ కబాబ్స్ అనమాట, 20 రూపాయలు అంట. ఇవ్వండి, కబాబులు కాలుస్తున్నారని అంటే కంపల్సరీ కళ్ళు ఉంటుంది అనమాట. ఇంకా ముందుకి కూడా ఉంది కళ్ళు. చూడొచ్చు, ఇదంతా కళ్ళు సెక్షన్ అనమాట. ఇదిగోండి, కళ్ళులోకి ఎగ్, బఠానీ. क्या अम्मा कितना ग्लास कितना है? 20 రూపాయలు. 20 రూపాయ. తెలుగు వచ్చు కదా మీకు? ఒరియా నాకు ఒరియా రాదు. ఏంటమ్మా ఇది? కళ్ళా? మౌలి అంటే సారా అనుకుంటా. సారా అది అనమాట. ఇక్కడ కూడా కబాబులు ఉన్నాయి. కిतना भैया कबाब? कितना 250 250 రూపాయలు అంట. ఇదన్నమాట.
మామా చూడండి ఇక్కడ పాడువా ట్రైబల్ మార్కెట్లో మనకి కోళ్ళు అమ్ముతున్నారు. ఒక్కసారి ఎలా ఉన్నాయి రేట్లు అడుగుదాం మామూలుగా. భయ్యా కిतना पैसा कितना पैसा 25 के दियो 25 तीन टा 25 25 అంటే ఎంత कितना दे बोलो कितना 25 है 2500 2500 ఓ 2500 అంటే 3 కోళ్ళు చూడొచ్చు. అక్కడ బేరాలు అవుతున్నాయి చూడండి. ఇది థ్యాంక్ యూ. చూడండి ఇక్కడ వంటలు కూడా వండుతున్నారు. అయితే వీళ్ళు ఒరిస్సా వాళ్ళు సెటప్ సెపరేట్గా ఉంటుంది అనమాట. చూడండి ప్రాపర్గా ఇది చేస్తారనమాట. పొయ్యిలు చూడొచ్చు, ఇలాంటి పొయ్యిల మీద వండుతున్నారు వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు. మనకి యాక్చువల్గా ఆంధ్రాలోని ట్రైబల్ మార్కెట్స్లో అయితే అప్పటికప్పుడు తాత్కాలికంగా సెటప్ చేసి వండుతారనమాట. కానీ చూడండి ఇక్కడ వంట సెటప్ మొత్తం మట్టితో పొయ్యి చేస్తారనమాట, ఫిక్స్డ్ అది. చూడండి ఇక్కడ కూడా స్వీట్స్ అవి అమ్ముతున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి మన జిలాబీ కన్నా డిఫరెంట్ జిలాబీ అనమాట. ఇది పెద్దగా ఉంది జిలాబీ. ఇది చూడొచ్చు. కిतना है दादा జిలాబీ? 5 रुपये 5 రూపాయలు అండి అది. ఏ కిतना है? 5 रुपये 5 रुपये. స్వీట్ అయినా ఇది ఒక రకం స్వీట్ అనమాట. చూడండి అక్కడ జిలాబీలు పెద్ద జిలాబీలు అనమాట. ఇది ఏమండి ఒరిస్సా బస్సులు అనమాట, ప్రైవేట్ బస్సులు. ఇంకా ప్రైవేట్ బస్సులు తిరుగుతున్నాయి ఇక్కడ ఒరిస్సాలో చూడొచ్చు. దంపు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇలా ముక్కలు చేసి వాళ్ళు అమ్ముతారు అనమాట. नाम क्या है इसका? टमाटर बनूना कि जेड़ा मुई काय बोल तो कोई भी टमाटर करता दुई बार नहीं जाए हम टमाटर पर बोलना बार खाई तो परसी ना जी को मास्टर पर गला बोल काम के देसी बिसी ना आलू मायून बेदरी मोरी बोल नहीं था ada khela ni ada kada कितना में पैसा कंदा? 50 रुपया 50 రూపాయలు అంటది. ఎందుకంటే వాటర్ పెడతారనమాట. చూడండి ఈ వాటర్ 50 రూపాయలు. ఇక్కడ మనకి ఇక ఆంధ్రాలో దొరకవు అనమాట ఇలాంటి కంద. మన కర్రపెండలం దొరుకుతుంది కానీ ఆంధ్రాలో ఇలాంటిది దొరకదు. ఇక్కడ డిఫరెంట్గా ఉందన్నమాట. చాలా పెద్ద కర్రపెండలం ఇది. అమ్మ ఏ కౌన్ సా హై అమ్మ? ఏ కంద కౌన్ సా హై? era canta no e corrido ఎదురు కుక్క అనమాట. కాకపోతే రెడ్ కలర్లో ఉంది. కిतना పైసా? era 50 50 రూపాయలు అంటది. చూడచ్చు అది. వీళ్ళకి తెలుగు రాదు, అదే బాధ. తెలుగు వచ్చి ఉంటే తెలుగులో మాట్లాడను కానీ ఇంకొంచెం తెలుగు రాదు వీళ్ళకి. ఇది అది యాక్చువల్గా వైట్ ఎదురుకొక్కు, ఇది రెడ్ ఎదురుకొక్కు అనమాట. 50 రూపాయలు చెప్తున్నారు.
చూడండి వీళ్ళు సంత అయిపోయిందన్నమాట. సంత అయిపోయి అలా కూర్చొని మాట్లాడుకుంటున్నారు, రెస్ట్ తీసుకొని మాట్లాడుకుంటున్నారు అన్నమాట. యాక్చువల్గా చూడండి ఆటోల్లో వస్తారు వీళ్ళు, ఆటోలు జీపుల్లో వస్తారన్నమాట. ఈ జీపుల్లో వచ్చి మళ్ళీ జీపుల్లో ఆటోలు వెళ్ళిపోతారు సంతకి. చూడండి ఇక్కడ కూడా మొత్తం ఇదంతా కళ్ళు అనమాట, విపరీతంగా ఉంది కళ్ళు. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మరి సపోర్ట్గా ఉంటుంది, ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ 2 వీడియోలు చేశాను పాడు ట్రైబల్ మార్కెట్ మీద, అవి కూడా చూడండి ప్లీజ్. మీరు చూసి సపోర్ట్ చేస్తేనే నేను మరిన్ని ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్, థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోలో కలుస్తాను. బాయ్, థ్యాంక్ యూ.